మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరి. ఈరోజు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి ఆలయం నందు ఉదయం 5 గంటల నుంచి భక్తులైతే తండోపతండాలకు తరలిచ్చి వైకుంఠ ద్వార దర్శనం అయితే చేసుకుంటున్నారు. ఎంతో మనం హిందువులు ఎంతో పవిత్రంగా కొలిసేటువంటి ఈ యొక్క ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇటు పొరుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటక కానీ అలాగే మండలం నలుమూలల నుంచి మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులతో సహా వచ్చి ఉదయం 5 గంటల నుంచి క్యూలో నిల్చుకొని ఈ యొక్క శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి ఆలయం నందు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అలాగే మండలంలో ఉన్నటువంటి వివిధ విష్ణు ఆలయాలలో ప్రత్యేక శోభ అయితే సంతరించుకుంది. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి ఆలయంలోన ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని అయితే ఏర్పాటు చేశారు. చెంబకూరులో వెలసి ఉన్నటువంటి శ్రీ గట్టు వెంకటేశ్వర స్వామి, అలాగే కొత్తూరు అనపల్లి వెలసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, మినికిలో వెలసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటరామ స్వామి, అలాగే నరసాపురంలో వెలసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు, అలాగే కేసీపల్లిలో వెలసి ఉన్నటువంటి రుక్మిణి సత్యభామ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నందు కూడా ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చిన భక్తులు క్యూ లైన్ లో వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునే వీలు ఉండే విధంగా అదే ఆలయ యంత్రాంగం అయితే కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క భక్తుల్ని మరిన్ని విశేషాలు ఆలయ అర్చకులు, ప్రధాన అర్చకులు కులశేఖర్ భట్టర్ని అలాగే భక్తుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. జై శ్రీమన్నారాయణ. అందరికీ భక్తాదులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. రామసముద్రం మండలం రామసముద్రం గ్రామంలో సుమారు 140 సంవత్సరాలుగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా విశేషంగా ఎంతో అభివృద్ధిగా జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమానికి మా గ్రామస్తులే కాక చుట్టుపక్కల గ్రామస్తులు, మండలంలోని అందరూ కూడా ఎంతో సహకరించి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని విశేషంగా జరుపుతుంటూ వస్తున్నారు. ఈ యొక్క వైకుంఠ ఏకాదశే కాక ఈ ధనుర్మాసం అంతా కూడా స్వామివారికి అనేక మంది భక్తాదులు ఆ యొక్క గోదాదేవి ఆశీర్వాదంతో ఈ యొక్క ధనుర్మాస సేవ, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజు గౌనివారి ఫ్యామిలీచే ఈరోజు స్వామివారి లోపల తిరుప్పావై కార్యక్రమము, మహామంగళహారతి, అదేవిధంగా ఉత్తర ద్వార పూజ, స్వామివారికి ఆరాధన, షాత్తుమొరై, మహామంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగం అన్ని కూడా ఉదయం 6 గంటల నుంచినే జరుగుతూ వస్తున్నాయి. ఇదే విధంగా రేపటి దినం సాయంత్రం ఈ రోజు వైకుంఠ ఏకాదశి రోజు సాయంత్రం 6 గంటల నుంచి భరతనాట్యం కార్యక్రమం పిల్లలచే జరగనున్నది. అదే విధంగా రేపటి రోజు సాయంత్రం స్వామివారికి అత్యంత వైభవంగా గరుడోత్సవం జరగనున్నది. ఆ యొక్క కార్యక్రమానికి కూడా అందరూ భక్తాదులు విచ్చేయవలసిందిగా పదే పదే కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ జనార్దన స్వామి పాదములకు నమస్కారం తెలియజేస్తూ, రామసముద్రం గ్రామంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి యొక్క దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ప్రజలందరూ కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈరోజు స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనంలో సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనంలో సుమారు కొన్ని వేల మంది భక్తాదులందరూ కూడా స్వామిని దర్శించి పుణ్యవంతులయ్యారు. అలాగే రామసముద్రం మండలము చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ప్రజలు తండోపతండాలుగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. అలాగే శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి యొక్క ఆశీస్సులను పొందుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. ఇది హిందువుల యొక్క ఒక ముఖ్యమైనటువంటి పండుగ. ప్రజలందరూ కూడా ఈరోజు హిందువులందరూ కూడా ఉపవాసం ఉండి
ఆ స్వామివారి యొక్క దైవ ధ్యానంలో ఉంటూ ఎప్పుడూ కూడా దైవ ధ్యానాన్ని కలిగి ఉండి స్వామివారిని కీర్తిస్తూ ఈ రోజంతా కూడా ఒక పొద్దులతో ఉండి రేపటి రోజు తన యొక్క పాలన తీర్చుకొని స్వామివారిని మరలా దర్శించి రేపటి రోజు స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను తీసుకొని అందరూ కూడా పుణ్యవంతులు కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ యొక్క హిందూ ధర్మాన్ని, హిందూ సనాతన ధర్మాన్ని అందరూ కూడా పాటిస్తూ రాబోయే కాలంలో ఈ యొక్క సనాతన ధర్మం కూడా అభివృద్ధి చెందే విధంగా ప్రతి ఒక్క హిందువు కూడా మన యొక్క ధర్మాన్ని మనం పాటిస్తూ ఆ యొక్క స్వామి వారిని దర్శిస్తూ మన ఇంటిలో కూడా మనము ఏ ఏ పూజలు చేయాలో మన పెద్దలు ఎలాంటి ఆచారాలు ఇచ్చారో ఆ ఆచారాన్నింటినీ కూడా మనం పాటిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయవలసిందిగా మరీ కోరుతూ ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. రామసముద్ర మండలంలో ఎప్పుడు కొన్ని ఏళ్ళ నుంచి కూడా ఈ వైకుంఠ ద్వార వాకిలి ప్రారంభం చేసి జరుపుతున్నారు మహానుభావులు. ఆ స్వాములకి, ఈ రామచంద్రం ప్రజలకి, ఈ మండల ప్రజలకు కూడా నా అభివందనాలు సమర్పించుకుంటూ ఈ జనార్దన స్వామి ఆలయం నందు ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి చాలా ఆనందంగా, చాలా బ్రహ్మాండంగా ఆ మహానుభావుడు దర్శనమైంది. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి చాలా సంతోషంగా ఆ మహానుభావుడు రంగరంగ వైభవంగా ఆ మహానుభావుడు ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గోవింద ఎల్లవేళలా అందరినీ సదా కాపాడి లక్ష్మీ జనార్దన స్వామి మా ఊర్లో ఉండడం మా అదృష్టం. మేము ఎప్పుడో చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఈ గుళ్ళో ఎంతో మందికి ఎన్నో సార్లు అందరికి మంచిగా జరిగింది, కానీ ఎవరికి చెడ్డ జరగలేదు. మా ఊరిని కాపాడుతానని లక్ష్మీ జనార్దన స్వామి వారే. తిరుమల పోయినా ఇక్కడికి వచ్చినా ఒక్కటే లక్ష్మీ జనార్దన స్వామి. ఎక్కడ ఉన్నా ఒకే భగవంతుడు, ఒకే దేవుడు. ఆ పరమాత్మ సన్నిధిలో అందరితో పాటు నేను బాగుండాలని కోరుకుంటున్నాను. గోవింద గోవింద. రామసముద్రం మండల ప్రజలందరూ ఏకోజామునే లేచి అందరూ శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి దర్శనం కోసము క్యూలో కట్టి అత్యధికంగా భక్తులు పాల్గొనడం జరిగింది. భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీ జనార్దన స్వామిని వెంకాయలు కొట్టి ఆరతులు స్వీకరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఇది ఆనవాయితీగా పురాణ కాలము నుండి, ప్రాచీన కాలము నుండి, మన పూర్వీకుల కాలము నుండి ముక్కోటి ఏకాదశి అనేది పర్వదినంగా భావిస్తూ ఈ దినము నాడు ప్రతి ఒక్కరూ ఒక్కపొద్దుండి ఆ మహావిష్ణువుని వైకుంఠ ద్వారము ద్వారా ఉత్తర దిశలో ప్రయత్నిస్తాడు. కాబట్టి వైకుంఠ ద్వారము ద్వారాతో ఆ దేవుడు ప్రత్యక్షమవుతాడు. కాబట్టి అందరికీ అష్ట ఐశ్వర్యాలతో, అష్ట ఆరోగ్యాలతో తులతూగుతూ కుటుంబాన్ని అందరూ ఈ సంవత్సరం అంతా సంతోషంతో ఉండాలని మేమందరూ కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన భక్తాదులందరికీ, పూజారులకు అందరికీ నా యొక్క వందనములు తెలుపుతున్నాను. ఇక్కడ భక్తులకి సౌకర్యాలు బాగా కల్పించారు. బెంగళూరు నుంచి వచ్చాము. దర్శనం చాలా బాగా జరుగుతుంది. వాతావరణం అంతా చాలా బాగుంది. ఈ ఆపర్చునిటీ కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. లోపల స్వామివారిని దర్శించుకున్నాము. ఉత్తర వాకిట్లో కూడా దర్శనం చేసుకున్నాము. సౌకర్యాలు చాలా బాగున్నాయి. బెంగళూరు నుంచి వచ్చాము. ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. భక్తులు కూడా వచ్చి అంత స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎలా దర్శించుకున్నామో సేమ్ అదే అట్మాస్ఫియర్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ రామసముద్రం యొక్క మండల ప్రజలంతా వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ సౌకర్యాలు కల్పించినందుకు దేవస్థానం బోర్డులకి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా రామసముద్రం గ్రామంలో ప్రతి సంవత్సరము ముక్కోటి ఏకాదశి ఘనంగా జరుపుకుంటారు. ఇప్పటికే తెల్లవారు 4 గంటల నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉత్తర ద్వారములో దేవదేవుణ్ణి ఊరేగించి ఇప్పుడే భక్తాదులంతా దర్శనం చేసుకుంటున్నారు. ఎప్పుడో 15వ శతాబ్దంలో కృష్ణదేవరాయలు వంశీయులు బుక్కరాయలు చిక్కరాయలు కట్టినటువంటి ఈ దేవస్థానం ఆ బుద్ధుడి నుంచి ఈ బుద్ధుడికి కూడా ప్రతి కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాలు, ఉత్తర ద్వార దర్శనము, అన్ని కార్యక్రమాలు స్వాములు
పాసార్థం భట్టారు, కులశేఖర్ భట్టారు వాళ్ళు అందరూ కలిసి రంగాన్ని చేస్తారు. అదే ప్రకారం గ్రామంలో ఉండే పెద్దలందరూ సహాయ సహకారాలు దేవునికి అందిస్తారు. కాబట్టి ఈ రోజు ఈ ఉత్తరద్వార దర్శనం బ్రహ్మాండంగా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తాదులకి ప్రసాదము నైవేద్యం అన్ని భక్తాదులు సమకూర్చినారు. దేవునికి ఎలాంటి లేకుండా భక్తాదులు ఆ దేవుని దర్శనం చేసుకుంటా ఉంటారు.